2022 నవంబర్ 18వ తేదీ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. యావత్ ప్రపంచం ఆసక్తిగా మన తెలుగు కుర్రాళ్ల వైపు చూస్తోంది. కౌంట్డౌన్ ముగియగానే విక్రమ్ ఎస్ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకువెళ్లింది. ప్రారంభని పేరు పెట్టిన ఈ మిషన్ 100కు 100% సక్సెస్ అయింది. రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లి అనుకున్న టార్గెట్ను రీచ్ అయి బంగాళాఖాతంలో సురక్షితంగా పడిపోయింది. దాంతో ఒకప్పుడు పిచ్చోళ్ళు అన్న నోళ్లే ఆ తర్వాత వాళ్ల సాహసానికి సెల్యూట్ చేశాయి. అయితే ఇదివరకు రాకెట్ సైన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అమెరికాలో ఉన్న నాసా, ఎలన్ మస్క్ లేదా మన ఇస్రో. అయితే ఒక రాకెట్ను తయారు చేసి అంతరిక్షంలోకి పంపాలంటే దానికోసం వేల కోట్ల బడ్జెట్, వేలాది మంది సైంటిస్టులు, దశాబ్దాల తరబడి పరిశోధనలు కావాలి. అలా ప్రపంచంలో ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టి రాకెట్లను తయారు చేసి అంతరిక్షంలోకి పంపడమనేది ఇదివరకు కేవలం ఎలన్ మస్క్ లాంటి వేల కోట్ల ఆస్తి ఉన్న కుబేరులకే సాధ్యం. భారత్ ఒక్కటే కాదు, ప్రపంచం మొత్తం నమ్మింది. కానీ ఎలన్ మస్క్ లాంటి వాళ్లకు కూడా సాధ్యం కాని రీతిలో అతి తక్కువ బడ్జెట్తో, ఎలాంటి స్పేస్ ఎకోసిస్టమ్ లేని ఒక సాధారణ వాతావరణం నుంచి వచ్చి కేవలం 4 ఏళ్లలోనే రాకెట్ను తయారు చేసి నింగిలోకి పంపి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసిన ఇద్దరు తెలుగు కుర్రాళ్ల సాహసమే ఈ స్కై రూట్ ఏరోస్పేస్. ఒక చిన్న గదిలో కొన్ని ల్యాప్టాప్లతో మొదలైన ఇద్దరు తెలుగు యువకుల ఆలోచన ఈ రోజు భారతదేశ అంతరిక్ష చరిత్రలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ను ప్రయోగించే స్థాయికి ఎలా చేరింది. ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేసి రాకెట్లు తయారు చేస్తామంటే పిచ్చోళ్ళు అన్న సమాజం ముందు వాళ్లు ఎలా గెలిచి నిలబడ్డారు. ఈ స్కై రూట్ రాకెట్ సైన్స్ వెనుక ఉన్న రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీ వింటే ప్రతి భారతీయుడి, ముఖ్యంగా ప్రతి తెలుగువాడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మన తెలుగు నేల ఎంతో మంది గొప్ప వీరులను, మహానాయకులను, విజేతలను ఈ ప్రపంచానికి అందించింది. కానీ ఈ ఇద్దరు యువకులు చేసిన సాహసం మాత్రం చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం. ఒకరు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన పవన్ కుమార్ చందన, మరొకరు ప్రకాశం జిల్లాకు చెందిన నాగ భరత్ డాకా. పవన్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుకుంటే భరత్ ఐఐటి మద్రాస్లో గోల్డ్ మెడల్ సాధించాడు. దేశం గర్వపడే ఇస్రో సైంటిస్టులుగా కోట్లాది మంది కలలుగనే ఉద్యోగాలు సాధించి జిఎస్ఎల్వి లాంటి భారీ ప్రాజెక్టుల్లో రాత్రింబవళ్లు పనిచేశారు. ఇస్రోలో సైంటిస్ట్ ఉద్యోగం అంటే జీవితం సెటిల్ అయిపోయినట్లే. ఎంతో గౌరవం, మంచి జీతం, అద్భుతమైన భవిష్యత్తు, ఇలా ఎంతో మంది ఇంజనీర్లు కలలు కనే ఉద్యోగం. కానీ పవన్, భరత్ల ఆలోచనలు వేరుగా ఉండేవి. ఎందుకంటే సమాజమిచ్చిన సేఫ్ జోన్లో బతకడం వారికి నచ్చలేదు. తమ ఆలోచనలకు, కలలకు ఆకాశం కూడా చిన్నదే అని నిరూపించాలని అనుకున్నారు. అక్కడ అమెరికాలో ప్రపంచం మొత్తం ఇది అసాధ్యం అని చేతులెత్తేసిన చోట ఒక వ్యక్తి మాత్రం చరిత్రనే తిరగరాశాడు. అతని ఎలన్ మస్క్. స్పేస్ ఎక్స్తో అంతరిక్షాన్ని కూడా వ్యాపారంగా మార్చి వేల కోట్ల సామ్రాజ్యాన్ని భూమి నుంచి నింగి వరకు విస్తరించాడు. అదే సమయంలో ఇక్కడ భారతదేశంలో ఇస్రోలో పనిచేస్తున్న ఇద్దరు తెలుగు యువ ఇంజనీర్లు ఆ మార్పును దగ్గర నుంచి గమనిస్తున్నారు. ఆ సమయంలోనే వాళ్లకు ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. రాబోయే ప్రపంచాన్ని పాలించేది భూమిపై ఉన్న టవర్లు కాదు, ఆకాశంలో తిరిగే శాటిలైట్లు అని. కానీ అక్కడే వాళ్లకు ఒక పెద్ద సమస్య కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా వందలాది స్టార్టప్లు చిన్న చిన్న శాటిలైట్లు తయారు చేస్తున్నాయి. కానీ వాటిని అంతరిక్షంలోకి పంపాలంటే మాత్రం ఇస్రో లేదా ఇతర భారీ స్పేస్ ఏజెన్సీల క్యూలో నిలబడాల్సిందే. కేవలం ఒకే ఒక్క లాంచ్ కోసం నెలలు కాదు, కొన్నిసార్లు ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. అప్పుడే వాళ్ల మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఒక శాటిలైట్ ని లాంచ్ చేయడానికి ఇంత నిరీక్షణ ఎందుకు? క్యాబ్ బుక్ చేసినంత సింపుల్గా మనకు కావలసిన సమయంలో కావలసిన ఆర్బిట్లోకి శాటిలైట్ ని తీసుకెళ్లే స్పేస్ టాక్సీ భారత్లో ఎందుకుండకూడదు? ఆ ఒక్క ప్రశ్న వాళ్ల జీవితాన్నే మార్చేసింది. కోట్ల జీతాలు, సురక్షితమైన ఉద్యోగం, విలాసవంతమైన కెరీర్ అన్నింటినీ ఒక్క క్షణంలో పక్కన పెట్టేశారు. ఉద్యోగులుగా కాదు, భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర రాయాలనే యోధులుగా తెగించి ముందడుగు వేశారు. ఆ నిర్ణయమే ఆ తర్వాత భారతదేశపు స్పేస్ రంగాన్ని కొత్త దిశగా నడిపించిన విప్లవానికి నాంది పలికింది. కానీ అది వాళ్లు ముందే అనుకున్నట్టుగా అంత సింపుల్ విషయం కాదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, చేతిలో కోట్లు లేకపోయినా సరే రాకెట్ తయారు చేయాలన్న కసితో 2018లో పవన్, భరత్ ఇద్దరూ తమ ఇస్రో ఉద్యోగాలకు రాజీనామా చేసేశారు. ఆ టైంలో వాళ్ల నిర్ణయం చూసి ఇంట్లో వాళ్లు, బంధువులు, స్నేహితులు అందరూ షాక్ అయ్యారు. చేతిలో ఉన్న బంగారం లాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ప్రైవేటుగా రాకెట్ తయారు చేస్తారా? అసలు ఇండియాలో ప్రైవేట్ రాకెట్లను లాంచ్ చేయడానికి ప్రభుత్వం పర్మిషన్లిస్తుందా? ఇలాంటి పిచ్చి పనులు ఆపేసి సైలెంట్గా ఉద్యోగం చేసుకోమని అయినవారు కానివారు ఎంతో మంది సలహాలిచ్చారు, డిస్కరేజ్ చేశారు. కాని వాళ్లు ఎవరి మాట వినలేదు. సాధ్యం కాదు అనే ప్రతి మాట వారు కసిగా తీసుకున్నారు. ఎలా అయినా అనుకున్నది సాధించి
ప్రపంచానికి నిరూపించాలి అని బయలుదేరారు. అలా హైదరాబాద్లో ఒక చిన్న ఆఫీస్ తీసుకొని స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ను మొదలుపెట్టారు. రాకెట్ను కాగితం మీద డిజైన్ చేయడం ఒక సవాలైతే దాన్ని నిజంగా ఆకాశంలోకి ఎగరేయడానికి కావలసిన డబ్బు సమకూర్చుకోవడం అంతకంటే పెద్ద యుద్ధం. అమెరికాలో ఎలన్ మస్క్ వెనుక వేల కోట్ల పెట్టుబడులు, ప్రైవేట్ స్పేస్ కంపెనీలకు ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రపంచ స్థాయి ఎకోసిస్టమ్ ఉన్నాయి. కానీ ఇక్కడ పవన్, భరత్ల దగ్గర ఉన్నది ఒక్కటే, ఒక అసాధారణమైన కల. దాన్ని నిజం చెయ్యాలనే మొండి నమ్మకం. సూట్లు వేసుకున్న ఇన్వెస్టర్ల ముందు నిలబడి, మేము భారతదేశంలో ప్రైవేట్ రాకెట్లు తయారు చేయబోతున్నాం, మాకు పెట్టుబడి పెట్టండి అని అడిగిన ప్రతిసారీ వాళ్ల ముఖం చూసి నవ్వేశారు. ఇండియాలో ప్రైవేట్ స్పేస్ కంపెనీనా? రాకెట్ తయారు చేయడం ఏమైనా బిస్కెట్లు కాల్చినంత ఈజీ అనుకుంటున్నారా? మీ ఐడియా బాగుంది, కానీ ఇది ఎప్పటికీ వర్కౌట్ కాదు అంటూ ఒక్కొక్కరు ఒక్కో తలుపు మూసేశారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10ల సంఖ్యలో రిజెక్షన్లు. కానీ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఎందుకంటే ప్రతి రిజెక్షన్ని వాళ్ల సంకల్పానికి ఇంధనంగా మార్చుకున్నారు. ఒకరోజు మనల్ని రిజెక్ట్ చేసిన ఇదే ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది అనే నమ్మకమే వాళ్లను ముందుకు నడిపించింది. అలా అనేక కష్టాల తర్వాత కొంతమంది విజనరీ ఇన్వెస్టర్లు వీళ్లలో దాగి ఉన్న అసాధారణమైన ప్రతిభను గుర్తించారు. రాకెట్ డిజైన్లు, ఇంజనీరింగ్ సామర్థ్యం, భవిష్యత్తుపై ఉన్న స్పష్టమైన విజన్ చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. స్కైరూట్ ప్రారంభ దశలోనే మైండ్ ట్రీ సేవకులు, సావన్ వ్యవస్థాపకుడు వినోద్ భట్ మింత్రా, క్యూర్ ఫిట్ సహా వ్యవస్థాపకుడు ముఖేష్ బన్సాల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ ఇద్దరు యువకుల విజన్ చూసి రాబోయే రోజుల్లో వీరు భారత స్పేస్ రంగంలో ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తారు అని నమ్మి మొదటి సీడ్ ఫండింగ్ అందించారు. దాంతో వాళ్ల గెలుపుకి మొదటి అడుగు పడింది. ఆ తర్వాత దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు వరుసగా స్కైరూట్ వైపు అడుగులు వేశాయి. 100 కోట్ల పెట్టుబడులు వరదల్లా వచ్చిపడ్డాయి. ఒక చిన్న స్టార్టప్గా మొదలైన స్కైరూట్ ఇప్పుడు భారతదేశాన్ని అంతరిక్ష శక్తిగా నిలబెట్టే మహాప్రయాణానికి సిద్ధమైంది. కానీ అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఫండింగ్ తెచ్చుకోవడం ఒక విజయం అయితే, ప్రపంచం కంటే తక్కువ ఖర్చుతో, మరింత వేగంగా, అత్యాధునిక టెక్నాలజీతో రాకెట్ను తయారు చేయడం అసలైన పరీక్ష. అక్కడే ఈ ఇద్దరు తెలుగు యువకుల అసాధారణ మేధస్సు ప్రపంచానికి కనిపించింది. సాధారణంగా ఒక రాకెట్ అంటే టన్నుల కొద్దీ స్టీల్, ఇనుము, భారీ మెటల్ నిర్మాణాలు గుర్తుకొస్తాయి. కానీ రాకెట్ ఎంత బరువుగా ఉంటే దాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి అంత ఎక్కువ ఇంధనం కావాలి. అంటే ఖర్చు కూడా అంతే వేగంగా పెరుగుతుంది. అందుకే స్కైరూట్ ఇంజనీర్లు పూర్తిగా కొత్త దారిని ఎంచుకున్నారు. ఉక్కు కంటే బలంగా, కానీ దానికంటే చాలా తేలికైన అత్యాధునిక కార్బన్ కాంపోజిట్ మెటీరియల్తో రాకెట్ బాడీని రూపొందించారు. దాని ఫలితం రాకెట్ బరువు భారీగా తగ్గింది. లాంచ్ ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాకెట్లో అత్యంత కీలకమైన భాగం దాని గుండెలాంటి ఇంజన్. సంప్రదాయ పద్ధతిలో ఒక రాకెట్ ఇంజన్ తయారు చేయాలంటే నెలల సమయం, వందలాది భాగాలు, భారీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రక్రియ అవసరం. కానీ స్కైరూట్ ఆ సంప్రదాయానికి కూడా సవాలు విసిరింది. అత్యాధునిక 3D ప్రింటింగ్ టెక్నాలజీతో కేవలం 72 గంటల్లోనే ఒక పూర్తిస్థాయి రాకెట్ ఇంజన్ను తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. భారత ప్రైవేట్ స్పేస్ రంగంలో విప్లవానికి నాంది పలికిన ఆ ఇంజన్కు ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ ధావన్ గౌరవార్థం ధావన్-1 అనే పేరు పెట్టారు. అంతటితో ఆగలేదు. భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణాలు పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలనే లక్ష్యంతో ఎల్ఎన్జీ ఆధారిత గ్రీన్ ప్రొపెల్లెంట్ టెక్నాలజీపై కూడా దృష్టి పెట్టారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా 4 ఏళ్ల పాటు అహర్నిశలు శ్రమించారు. ఎన్నో విఫల పరీక్షలు, వేల గంటల లెక్కలు, 100 సార్లు డిజైన్ మార్పులు. దీని ఫలితంగా చివరికి భారతదేశ ప్రైవేట్ స్పేస్ రంగం చరిత్రను మార్చబోయే ఒక రాకెట్ సిద్ధమైంది. అది కేవలం ఒక రాకెట్ కాదు, భారతీయ యువత కలలు, 2 తెలుగు ఇంజనీర్ల పట్టుదల. భారత్ కూడా చేయగలదు అనే ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఒక విప్లవం. అందుకే భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసిన మహానుభావుడు, ఇస్రో వ్యవస్థాపకుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్కు నివాళిగా ఆ రాకెట్కు విక్రమ్ అనే పేరు పెట్టారు. అది 2022 నవంబర్ 18 ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. భారతదేశ ప్రైవేట్ స్పేస్ చరిత్రకు కొత్త అధ్యాయం రాయబోతున్న రోజు. కంట్రోల్ రూంలో పవన్, భరత్ల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. వేల గంటల శ్రమ, 100 పరీక్షలు, ఎన్నో రిజెక్షన్లు ఇప్పుడు ఆ ఒక్క క్షణం మీదే ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే అది కేవలం ఒక రాకెట్ లాంచ్ మాత్రమే కాదు. స్కైరూట్ సొంతంగా అభివృద్ధి చేసిన రాకెట్ టెక్నాలజీ, ఇంజన్, నావిగేషన్ సిస్టమ్, ఏరోడైనమిక్స్, ఫ్లైట్ కంప్యూటర్,
ప్రతి విడి భాగం అంతరిక్ష వాతావరణంలో సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్నది నిరూపించే తొలి అసలైన పరీక్ష. అందుకే ఆ లాంచ్కి ప్రారంభ్ అని పేరు పెట్టారు. అంతేకాదు, ఈ తొలి ప్రారంభ మిషన్లో భారత్తో పాటు విదేశాలకు చెందిన 3 ప్రయోగాత్మక పెలోడ్లను కూడా తన భుజాలపై మోసుకెళ్తోంది. అంటే ఇది కేవలం స్కైరూట్ కల మాత్రమే కాదు, 3 కస్టమర్ల నమ్మకాన్ని కూడా నిలబెట్టుకునే చారిత్రాత్మక ప్రయాణం. మన తెలుగోడి గెలుపు కోసం ప్రపంచం మొత్తం స్క్రీన్ల ముందు శ్వాస బిగబట్టి ఎదురుచూస్తోంది. 3, 2, 1 కౌంట్డౌన్ ముగియగానే విక్రమ్ ఎస్ రాకెట్ భారీ గర్జనతో నిప్పులు చిమ్ముతూ భూమిని వదిలి ఆకాశంలోకి దూసుకెళ్లింది. కొన్ని నిమిషాల ఉత్కంఠ తర్వాత ప్రారంభ మిషన్ 100% విజయవంతమైంది. రాకెట్ అనుకున్న ఎత్తును ఖచ్చితంగా చేరుకుంది. అన్ని సిస్టంలు, అన్ని విడిభాగాలు ఒక్క లోపం కూడా లేకుండా పనిచేశాయి. 3 కస్టమర్ పేలోడ్లు తమ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేశాయి. తన మొత్తం మిషన్ను విజయవంతంగా ముగించిన తర్వాత ముందుగానే రూపొందించిన ఫ్లైట్ ప్లాన్ ప్రకారమే విక్రమ్ ఎస్ బంగాళాఖాతంలో సురక్షితంగా స్ప్లాష్ డౌన్ చేసింది. అదే ఆ మిషన్ విజయం. ఇండియాలో తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ సక్సెస్ అయిన వెంటనే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కుమార్కు ఫోన్ చేశారు. ఏకంగా 10 నిమిషాల పాటు ప్రధాని ఒక స్టార్టప్ ఫౌండర్తో ఫోన్లో మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. సరికొత్త చరిత్ర సృష్టించారు. కంగ్రాట్స్! ఇస్రోలో అంత మంచి ఉద్యోగాలు వదిలేసి ఈ ప్రయాణం ఎలా మొదలుపెట్టారు? మీకు ఎదురైన కష్టాలేంటి అని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. నిజానికి ఒక ప్రైవేట్ కంపెనీ అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగించడం అనేది భారతదేశ చరిత్రలోనే అంతకుముందు ఎప్పుడూ జరగని ఒక సరికొత్త సంచలనం. దశాబ్దాలుగా మన దేశంలో అంతరిక్ష రారాజుగా ఇస్రో ఒక్కటే ఉండేది. శాటిలైట్ అయినా, రాకెట్ అయినా ప్రయోగించాలంటే కేవలం ప్రభుత్వ రంగం వల్లే సాధ్యం అవుతుందనే నమ్మకం బలంగా ఉండేది. ప్రైవేటు కంపెనీలు రాకెట్లు తయారు చేయడం, శ్రీహరికోట లాంచ్ ప్యాడ్లను వాడుకోవడం అనేది ఒకప్పుడు ఊహకందని విషయం. అయితే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2020 జూన్లోనే ఇన్ స్పేస్ అనే ప్రత్యేకమైన ఏజెన్సీని ఏర్పాటు చేసి ప్రైవేట్ రంగానికి తలుపులు తెరిచింది. ప్రభుత్వం ద్వారాలైతే తెరిచింది కానీ ఆ తలుపుల గుండా ధైర్యంగా అడుగుపెట్టి సొంతంగా రాకెట్ తయారు చేసి నింగిలోకి పంపే సాహసం ఎవరు చేస్తారు? సరిగ్గా అక్కడే మన 2 తెలుగు కుర్రాళ్లు నిలబడ్డారు. ప్రభుత్వం తెచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని రాకెట్ను నిర్మించి 2022లో విక్రమ్ ఎస్ను విజయవంతంగా లాంచ్ చేశారు. ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ తీసుకున్న నిర్ణయం 100% సరైనది. భారతదేశంలో ప్రైవేట్ రాకెట్లు సాధ్యమే అని ప్రపంచానికి ప్రాక్టికల్గా నిరూపించిన మొట్టమొదటి విప్లవాత్మక స్టార్టప్ స్కైరూట్ మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే స్కైరూట్ సాధించిన ఈ ఘన విజయమే భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ రంగానికి అసలైన ఊపిరి పోసి ఇవాళ స్కైరూట్ వందలాది స్టార్టప్లు పుట్టుకు రావడానికి బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్గా నిలిచింది. కానీ విక్రమ్ ఎస్ విజయం అనేది అసలు కథకు కేవలం ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే 2022లో ప్రయోగించిన విక్రమ్ ఎస్ ఒక సబ్ ఆర్బిటల్ టెస్ట్ రాకెట్ మాత్రమే. దీని అసలు ఉద్దేశం స్కైరూట్ అభివృద్ధి చేసిన ఇంజన్, గైడెన్స్ సిస్టమ్, నావిగేషన్, స్టేజ్ సెపరేషన్, ఫ్లైట్ కంప్యూటర్ వంటి కీలక టెక్నాలజీలు అంతరిక్షంలో సరిగ్గా పనిచేస్తాయో లేదో నిరూపించడం. కానీ స్కైరూట్ అసలైన కల మాత్రం విక్రమ్ 1. విక్రమ్ 1 అంటే మామూలు రాకెట్ కాదు. సుమారు 22 మీటర్ల ఎత్తు, అంటే 7 అంతస్తుల భవనమంతా భారీ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. 350 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను నేరుగా భూమికి సమీపంలోని లో ఎర్త్ ఆర్బిట్లోకి చేర్చగల శక్తి దీనికుంది. ఈ రాకెట్కున్న అతిపెద్ద స్పెషాలిటీ ఏంటంటే మిగతా రాకెట్లలాగా దీన్ని లాంచ్ చేయడానికి నెలల తరబడి ప్రిపరేషన్ అవసరం లేదు. జస్ట్ ఒక కంటైనర్ ట్రక్లో ఈ రాకెట్ను ఎక్కడికైనా తీసుకెళ్లి కేవలం 24 గంటల వ్యవధిలో అసెంబుల్ చేసి ఎక్కడ్నుంచైనా లాంచ్ చేయొచ్చు. ఇది ప్రపంచ స్పేస్ మార్కెట్లోనే ఒక గేమ్ చేంజర్. 4 ఏళ్ల శ్రమ, వేల పరీక్షలు, చివరికి ఆ రోజు రానే వచ్చింది. 2026 జూలై 18 మిషన్ ఆగమనం పేరుతో విక్రమ్ 1 రాకెట్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మధ్యలో కాసేపు ఉత్కంఠ నెలకొన్నా చివరికి రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. కొద్ది నిమిషాల్లోనే 450 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్షను విజయవంతంగా చేరుకొని కస్టమర్ పేలోడ్లను ఖచ్చితంగా తమ కక్షలో ప్రవేశపెట్టింది. ఆ ఒక్క విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేట్ సంస్థ ద్వారా ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని నిరూపించిన ప్రపంచంలోని 3వ దేశంగా భారత్ నిలిచింది. కాదు, నిలబెట్టారు మన తెలుగువారు.
దీంతో స్కైరూట్ విలువ ఏకంగా $1 బిలియన్ దాటి భారతదేశపు తొలి ప్రైవేట్ స్పేస్ యూనికాన్గా అవతరించింది. ఒకప్పుడు ఇండియాలో ప్రైవేట్ రాకెట్ కంపెనీ అసాధ్యమని నవ్విన ప్రపంచం ఈరోజు హైదరాబాద్ వైపు చూసి ఆశ్చర్యపడుతోంది. ఎందుకంటే ఒకప్పుడు ఐటీ హబ్గా మాత్రమే పేరుగాంచిన హైదరాబాద్ ఇప్పుడు భారతదేశ ప్రైవేట్ స్పేస్ క్యాపిటల్గా ఎదుగుతోంది. ఆ మార్పుకు బీజం వేసింది ఇద్దరు తెలుగు యువకులు పవన్ కుమార్ చందన, నాగభరత్ ఢాకా. వాళ్లు కేవలం ఒక కంపెనీని నిర్మించలేదు, భారత్ కూడా అంతరిక్షాన్ని జయించగలదు అనే నమ్మకాన్ని నిర్మించారు. అందుకే ఈ కథ ఇద్దరు వ్యక్తుల విజయగాథ మాత్రమే కాదు, ప్రపంచాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి భారతీయ యువకుడి కలకు సజీవ సాక్ష్యం. భవిష్యత్తులో శాటిలైట్లను తయారు చేసే చిన్న చిన్న దేశాలు, ప్రైవేట్ కంపెనీలు, యూనివర్సిటీలు నాసా, స్పేస్ ఎక్స్ల కోసం వెయిట్ చేయకుండా నేరుగా మన హైదరాబాద్లో ఉన్న స్కైరూట్కే ఆర్డర్లిచ్చే రోజులు రాబోతున్నాయి. గ్లోబల్ స్మాల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్ను శాసించడమే తమ నెక్స్ట్ టార్గెట్ అని స్కైరూట్ ఫౌండర్స్ ఎంతో కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఉద్యోగం వస్తే చాలు అనుకునే ఈ రోజుల్లో ఏకంగా అంతరిక్షాన్నే శాసించడానికి బయలుదేరిన ఈ ఇద్దరు తెలుగు కుర్రాళ్ల ప్రయాణం నవతరం యువతకు ఒక గొప్ప స్ఫూర్తి. ఎవరూ నమ్మకపోయినా మన మీద మనకు నమ్మకం ఉంటే ఆకాశం కూడా హద్దు కాదు అని నిరూపించిన ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతమైన జర్నీ ఇది. ఈ రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయంతో సహా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ అన్టోల్డ్ స్టోరీస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కొట్టేయండి. జై హింద్.